అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం పారిశ్రామిక రంగానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వేలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పారిశ్రామిక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అని ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వీటినే మనం సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అని కూడా పిలుస్తారు. సిపిఎస్ఈలుగా పిలుస్తారు. ఎస్ అండి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, సిపిఎస్ఈ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల కాలంలో బాగా లాభాలతో నడుస్తున్న కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, ముఖ్యంగా వాటి పెట్టుబడి నిర్ణయాలలో పాలక వర్గాలకు స్వేచ్ఛను కల్పించేటటువంటి ఉద్దేశంతో ఒక 4 రకాల హోదాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అందిస్తూ వచ్చారు. ఆ 4 రకాలైనటువంటి హోదాలలో మొదటిది మహారత్నాలు, నవరత్నాలు, మినిరత్న 1లు, మినిరత్న 2లు. ఎస్ అండి, మరొకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణల కాలంలో బాగా లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వాటి పెట్టుబడి నిర్ణయాలలో పాలక వర్గాలకు స్వేచ్ఛను కల్పించేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 4 ప్రత్యేక హోదాలను ఇస్తూ వస్తున్నారు. వాటిలో మొదటిది మహారత్నాలు, 2 నవరత్నాలు, 3 మినిరత్న 1లు, 4 మినిరత్న 2లు. వీటి గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. మహారత్నాలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేటటువంటి అత్యున్నత హోదా మహారత్న. ఈ మహారత్నాలను 2009వ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. మరి మహారత్న హోదా పొందాలంటే ఒక 5 రకాల కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, ఆల్రెడీ నవరత్న పొంది ఉండాలి. కండిషన్ నెంబర్ 2, వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను పొందుతూ సగటున 2500 కోట్ల రూపాయల లాభం రావాలి. ఎస్ అండి, ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుంది మనకనంటే నవరత్న హోదా అనేటటువంటిది పొంది ఉండాలి. ఆల్రెడీ నవరత్న హోదా పొందినటువంటి వాటికి మాత్రమే మహారత్న ఇస్తారు. దిస్ ఇస్ ది ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్ ఏం చెప్తుంది సార్ అని అంటే వరుస 3 సంవత్సరాల పాటు లాభాన్ని ఆర్జించాలి, సగటున 2500 కోట్ల రూపాయల లాభం రావాలి. ఎస్ అండి, యావరేజ్లీ 2500 కోట్ల రూపాయల లాభం రావాలి, వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను పొందుతూ ఉండాలి. ఇక కండిషన్ నెంబర్ 3 ఏం చెప్తుంది సార్ అని అంటే వార్షిక టర్న్ ఓవర్ 20,000 కోట్లు ఉండాలి. ఎస్ అండి, మనకు ఆ సంస్థ యొక్క వార్షిక టర్న్ ఓవర్ అనేది 20,000 కోట్లు ఉండాలి. కండిషన్ నెంబర్ 4, ఎస్, సంస్థ యొక్క నికర ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉండాలి. నెట్ అసెట్ వాల్యూ 10,000 కోట్లు ఉండాలి. ఇక 5వ కండిషన్ వచ్చేసి షేర్ మార్కెట్లో నమోదై, ముఖ్యంగా షేర్ మార్కెట్లో నమోదై ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. ఈ 5 రకాలైనటువంటి కండిషన్స్ కనుక ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా ఇవ్వటం జరుగుతుంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో మహారత్న హోదా పొందాలంటే 5 కండిషన్స్ కలిగి ఉండాలి. కండిషన్ నెంబర్ 1, ఆల్రెడీ నవరత్న హోదా పొంది ఉండాలి. కండిషన్ నెంబర్ 2, వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జిస్తూ సగటున 2500 కోట్ల రూపాయల లాభం రావాలి. కండిషన్ నెంబర్ 3, సంస్థ యొక్క వార్షిక టర్నోవర్ 20,000 కోట్లు ఉండాలి. కండిషన్ నెంబర్ 4, సంస్థ యొక్క నికర ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉండాలి. కండిషన్ నెంబర్ 5, షేర్ మార్కెట్లో నమోదై ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. ఈ 5 రకాల హోదాలను కలిగి ఉంటే తప్పనిసరిగా మహారత్న హోదా ఇస్తారు. ఒక్కసారి మహారత్న హోదా పొందితే 5,000 కోట్ల రూపాయల వరకు పాలక వర్గాలకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. ఎస్ అండి, ఒక్కసారి మహారత్న హోదా పొందితే 5,000 కోట్ల రూపాయల వరకు మరి పెట్టుబడి స్వేచ్ఛ అనేటటువంటిది ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 10 మహారత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అలా భారతదేశంలో మహారత్నాలు అనేటటువంటిది అత్యున్నత హోదాగా చెప్పొచ్చు. ఇక మరొకటి వచ్చేసి నవరత్నాలు. ఎస్, నవరత్నాలు. ఈ నవరత్నాలను 1997 జూలై 22 నుండి
ప్రత్యేకంగా ఇస్తూ వస్తున్నారు. ఎస్ అండి. భారతదేశంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ఇస్తున్నారు. 1997 జూలై 22 నుండి నవరత్న హోదా ఇవ్వటం జరుగుతుంది. మరి నవరత్న హోదా పొందాలంటే కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి కండిషన్ నెంబర్ 1 ఏంటి సార్ అని అంటే, ఆల్రెడీ ఇక్కడ కూడా మినీరత్న హోదా పొంది ఉండాలి. ఎస్ అండి. కండిషన్ నెంబర్ 1, నవరత్న హోదా పొందాలంటే ఆల్రెడీ మినీరత్న హోదా పొంది ఉండాలి. కండిషన్ నెంబర్ 2, రెండో కండిషన్ మనకేం చెప్తుందంటే, వరుస 3 సంవత్సరాల పాటు లాభం రావాలి, సగటున 1000 కోట్ల రూపాయల లాభం రావాలి. ఎస్ అండి. వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జిస్తూ సగటున 1000 కోట్ల రూపాయల లాభం రావాలి. కండిషన్ నెంబర్ 3, ఎస్ ఏమంటుంది సార్? కండిషన్ నెంబర్ 3 ఏం చెప్తుంది సార్ మనకంటే, ముఖ్యంగా నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వ బడ్జెట్ పైన ఆధారపడరాదు. ఎస్, ముఖ్యంగా ఆ యొక్క సంస్థ యొక్క నిర్వహణ ఖర్చులు అనేటటువంటివి ప్రభుత్వ బడ్జెట్ పైన ఆధారపడొద్దు అని చెప్తుంది. కండిషన్ నెంబర్ 4, రుణాలు తీసుకుంటే తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెంది ఉండరాదు. అంటే బ్యాంకుల నుండి, ముఖ్యంగా పారిశ్రామిక విత్త సంస్థల నుండి రుణాలు తీసుకున్నట్లయితే రుణాలు కానీ వడ్డీలు కానీ చెల్లించడంలో వైఫల్యం చెంది ఉండరాదు. ఇలా ప్రత్యేకంగా మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రకాల కండిషన్స్ కనుక పూర్తి స్థాయిలో కలిగి ఉంటే ఆ యొక్క సంస్థకు నవరత్న హోదా ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 14 నవరత్నాలు అనేటటువంటివి కొనసాగుతూ ఉండటం జరిగింది. ఒక్కసారి నవరత్న హోదా పొందితే 1000 కోట్ల రూపాయల వరకు పాలక వర్గాలకు పెట్టుబడి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇందాక మహారత్నాలకు పెట్టుబడి స్వేచ్ఛ 5000 కోట్లు, నవరత్నాలకు పెట్టుబడి స్వేచ్ఛ 1000 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనం మినీ రత్నాల గురించి తెలుసుకుందాం. ఎస్ అండి. మినీ రత్నాలు ఎస్ వీటిని కూడా 1997 నుండి ఇవ్వటం జరుగుతుంది. ఎస్, భారతదేశంలో నవరత్నాలతో పాటుగా 1997 నుండి మినీ రత్నాలను కూడా ప్రకటించారు. మినీ రత్నాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. మినీరత్న 1, మినీరత్న 2. మరి మినీరత్న హోదా 1 కానీ మినీరత్న 2 హోదా కానీ పొందాలంటే 3 రకాల కండిషన్స్ని కలిగి ఉండాలి. కండిషన్ నెంబర్ 1, ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు ప్రభుత్వ బడ్జెట్ పైన ఆధారపడి ఉండరాదు. ఎస్ అండి. ఆ యొక్క సంస్థలు తమ యొక్క నిర్వహణ ఖర్చులు ప్రభుత్వ బడ్జెట్ పైన ఆధారపడరాదని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండవది, రుణాలు కానీ వడ్డీలు కానీ చెల్లించడంలో వైఫల్యం చెంది ఉండరాదు. ఎస్ అండి. బ్యాంకుల నుండి కానీ పారిశ్రామిక విత్త సంస్థల నుండి కానీ రుణాలు తీసుకుంటే ఆ రుణాలు తిరిగి చెల్లించడంలో, వడ్డీలు చెల్లించడంలో వైఫల్యం చెంది ఉండరాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఇక మూడోది, వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జిస్తూ ఏదో ఒక సంవత్సరంలో 30 కోట్ల లాభం దాటితే, ఎస్ 30 crores లాభం దాటితే మినీరత్న 1 హోదా ఇస్తారు. ఎస్ అండి. మినీరత్న 1 హోదా ఇస్తారు. ఒకవేళ 30 కోట్ల రూపాయల లాభం దాటకుంటే మినీరత్న 2 హోదా ఇవ్వటం జరుగుతుంది. ఎస్ అండి. గమనించండి, వరుస 3 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జిస్తూ ఏదో ఒక సంవత్సరం 30 కోట్ల రూపాయల లాభం దాటితే మినీరత్న 1 హోదా ఇస్తారు. 30 కోట్ల రూపాయల లాభం దాటకుంటే ముఖ్యంగా మినీరత్న 2 హోదా ఇస్తారు. ఇలా ప్రత్యేకంగా 3 కండిషన్స్ని మినీరత్నాలకు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మినీరత్న హోదా అనేటటువంటిది పొందాలి అని అంటే, భారతదేశంలో మినీరత్న హోదా పొందాలంటే ఈ 3 కండిషన్స్ కలిగి ఉండాలి. మరి ప్రస్తుతం దేశంలో 73 మినీరత్నాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా మనం గమనించి చూసినట్లయితే ఎస్ 61 మినీరత్న 1లు ఉన్నాయి, 12 వచ్చేసి మినీరత్న 2లు ఉండటం జరిగింది. ఈ విధంగా మొత్తం 73 మినీరత్నాలు ఉన్నాయి. ఒక్కసారి మినీరత్న 1 హోదా పొందినట్లయితే 500 కోట్ల రూపాయల వరకు పాలక వర్గాలకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. మినీరత్న 2 హోదా పొందితే 300 కోట్ల రూపాయల వరకు పాలక వర్గాలకు పెట్టుబడి స్వేచ్ఛ ఉండటం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మహారత్న హోదా పొందితే
5,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా పొందితే 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. మినిరత్న 1 హోదా పొందితే 500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. మినిరత్న 2 హోదా పొందితే 300 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేటటువంటి హోదాలను ఒక 4 రకాల హోదాలను మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఈ హోదాలు ఎవరిస్తారంటే కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ఈ హోదాలను ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేటటువంటి అత్యున్నత హోదాలు మొత్తం 4: మహారత్నాలు, నవరత్నాలు, మినిరత్న 1లు, మినిరత్న 2లు. థ్యాంక్ యూ వెరీ మచ్.